బాగున్నారు కదా? నేటి దినం దేవుడు మనతో మాట్లాడే మాటలు మనం ఒకసారి ధ్యానిద్దాం. ఆ మాటలు మన జీవితాల్లో మనకు మేలు చేస్తాయి కనుక గమనించండి. దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో కీడు చూస్తాం, కానీ మనం ఎప్పుడు మేలే చూడాలని ఆశిస్తాం. కానీ కొన్నిసార్లు జరిగేది ఏంటి అని అంటే మన జీవితాల్లో కీడు చూడడం జరుగుతుంది. ఎందుకు ఈ కీడు జరుగుతుంది అన్నటువంటి విషయానికి మనం ఆలోచిస్తే, కీడు జరగడానికి ముఖ్యమైన కొన్ని కారణాలు ఉన్నాయి. మన జీవితంలో అనుకోని సంఘటనలు జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు మనం గమనించాలి. ఆ కీడు మనం గమనించినప్పుడు మనకు మేలు కలుగుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాల్లో ఈ మాట ఉంది. మోసపోకుడి అని అంటా ఉన్నాడు. అంటే మనకు తెలియకుండానే మనం మోసగించబడుతూ ఉన్నాం. మనకు తెలియకుండానే మనం మోసపోతూ ఉన్నాం. మనం అనుకున్నాము, నేనేదో గొప్పగా చేశాను, నేను చేసిన దానికి గొప్పగా సంపాదించుకున్నాను, నాకేం పర్లేదు అని అనుకుంటా ఉన్నాం. నేను బాగానే సంపాదించాను, నాకేం పర్లేదు అని అనుకుంటా ఉన్నాం. నేను లంచం తీసుకున్నాను, ఎవరు చూడలేదు, నాకేం పర్లేదు అనుకుంటా ఉన్నాం. పిల్లలు గమనించండి, నాకేం పర్లేదు అని మనం అనుకున్నప్పుడు మళ్ళీ మనం మోసపుచ్చుకుంటూ ఉన్నాం. ఎలా మోసపుచ్చుకుంటున్నాం మళ్ళీ మనం గమనిస్తే బైబిల్లో ఈ మాట ఉంది. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యను అన్నాడు. నువ్వు మోసాన్ని విత్తుతున్నావు కాబట్టి నువ్వు కోసేది కూడా మోసం. అంటే నువ్వు మోసగించబడతావు. నీవు మోసాన్ని విత్తితే నీవు మోసగించబడతావు. నువ్వు శాపాన్ని విత్తితే నువ్వు శాపాన్ని పొందుకుంటావు. మనుష్యుడు దేన్ని విత్తునో అదే పంట కోస్తాడు. అవునా? సో పాపాన్ని విత్తేవా, ఏం కోస్తావు? నిత్య నరకం అనే పంట కోస్తావు, మరణం అనే పంట కోస్తావు. పరిశుద్ధతను నీతిని విత్తేవా, నువ్వు కోసేది నిత్య జీవం అనే పంట కోస్తావు. అందుకని బైబిల్లో ఏం చెప్తున్నాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం చెప్తున్నాడు. ఏలయనగా తన శరీర ఇచ్ఛను బట్టి విత్తువాడు శరీరం నుండి క్షయమను పంట కోస్తాడు. శరీరంతో నువ్వు ఏ పని చేస్తే అది పరిశుద్ధమైంది, నీతి కలిగిందైతే నువ్వు నీతి అనేటువంటి పంట, సమాధానాన్ని కోసుకుంటావు, మేలును కోసుకుంటావు. అదే నువ్వు నీ శరీర ఇచ్ఛ, కోరికను బట్టి విత్తితే, ఆ కోరిక ఒకవేళ పాపం అయితే ఆ పాపంలో వచ్చే జీతాన్ని, వ్యాధిని, జబ్బుని, మరణాన్ని నువ్వు పొందుకుంటావు. ఆ విషయం చెప్తున్నాడు. లేదు, నువ్వు సదాకాలం జీవించాలి, నేను మంచిగా ఉండాలి, నాకు ఏ కీడు కలగకూడదు, నా కుటుంబం మంచిగా ఉండాలి, నేను అద్భుతంగా జీవించాలి అని కోరుకుంటే ఏం చేయమంటున్నాడు ఇక్కడ చెప్తున్నాడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో ఈ మాట చూద్దాం. జీవమును ప్రేమిస్తే నువ్వు మంచి దినాలు కావాలి, నేను బ్రతికే దినాలన్నీ కూడా క్షేమంగా మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అని నువ్వు ఆశిస్తే, మంచి దినములు నువ్వు చూడగోరితే ఏం చేయాలి? కీడు నుండి తొలగి మేలు చేయాలి. ఏం చేయాలి? కీడు చేయటం మానేసి మేలు చేయాలి. ఇప్పుడు నువ్వు మేలు చేయడం అనేది, నువ్వు మేలుని విత్తడం. నువ్వు మేలుని విత్తినప్పుడు నువ్వు నిత్య జీవం అనేటువంటి మేలునే కోసుకుంటావు. కీడు కోసుకో, మేలునే నువ్వు కోసుకుంటావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేన్ని విత్తుతున్నావో అది జాగ్రత్తగా గమనించుకోవాలి. ప్రేమను విత్తేవా, ప్రేమ అనే పంట కోసుకుంటావు, ఇతరుల నుంచి ప్రేమించబడతావు. ద్వేషం అనే విత్తనం విత్తేవా, ద్వేషించబడేటువంటి జీవితాన్ని కలిగేటువంటి పంట కోసుకుంటావు. అవునా? ఇతరులు లాగేసుకోవటం అనేటువంటి విత్తనం విత్తేవా, నీ కూడా లాగివేయబడతాయి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగొరువాడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, తర్వాత సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను అని అంటాడు. నీకు మేలు జరగాలంటే, నువ్వు క్షేమంగా, వ్యాధి, బాధ, దరిద్రం లేకుండా అద్భుతంగా భూమి మీద జీవించాలి అని అంటే నువ్వు చేయవలసిన పని ఏంటి అని అంటే, కీడు చేయడం మానేయాలి, ఇతరులకి అన్యాయం చేయడం మానేయాలి, ఇతరులకు అక్రమం చేయడం మానేయాలి, ఇతరులని లాగేసుకోవడం మానేయాలి, ఇతరుల భూములు కబ్జా చేయడం మానేయాలి, ఇతరుల ఆస్తులు కబ్జా చేయడం మానేయాలి, ఇతరుల భార్యల్ని సొంతం చేసుకోవడం మానేయాలి, ఇతరుల పిల్లల్ని కీడులోకి నడిపించడం మానేయాలి. అయితే ఆయన గురించి మనం చదువుకుందాం. 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయం 18వ వచనం చదువుతాను నేను. దేవుడైన యెహోవా చెప్తున్నాడు ఏలియాకు ప్రత్యక్షమై, నీవు లేచి షోమ్రోన్లో ఉన్న ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. ఎక్కడున్నాడంట? నాబోతు అనేటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యవసాయకుడి పొలములో ఉన్నాడంట.
ఎందుకున్నాడు అక్కడ? నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఈయనకేం పని? ఆహాబు రాజుకి ఎందుకున్నాడు అని అంటే, అతడు దాన్ని స్వాధీనపరచుకొనబోయాను, దాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళాడంట. మరి ఎవరిది? అతనిదా? అతను కొన్నాడా? కొనలేదు. మరి అతను ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, నాబోతు అనే వ్యక్తిని చంపించడం వల్ల తన భార్య, రాజు అయినటువంటి ఆహాబు భార్య యెజబెలు ఆ నాబోతును చంపించడం వల్ల రాళ్లతో కొట్టి అతను లేకుండా పోయాడు. కాబట్టి ఇప్పుడు రాజు అయినటువంటి ఆహాబు దాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళాడట. నీవు అతన్ని చూచి ఇలాగ ప్రకటించు, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకోవాలని నీవు నాబోతును చంపితేవి కదా. ఈ ద్రాక్ష తోటను సొంతం చేసుకోవడానికి నువ్వు నాబోతునే చంపావు కదా. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను అన్నాడు. ఏం చేస్తాడంట? నాబోతుని అబద్ధ సాక్ష్యం చెప్పించి రాజును దూషించాడనో లేక ఇంకొకటి దూషించాడనో అబద్ధ సాక్ష్యం చెప్పించి నాబోతుని ఊరి బయట రాళ్లతో కొట్టి చంపించారు. అవునా? ఎందుకు? నాబోతు ద్రాక్ష తోటను ఏం చేయడానికి? సొంతం చేసుకోవడానికి. క్షేమంగా పరిపాలించాల్సిన రాజే ఇతరుల ఆస్తుల్ని కలుపుకోవడానికి ఈ విధమైనటువంటి చర్యలు చేపడితే ఇక ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? సీఎంలు, ప్రధానమంత్రులే తప్పు చేస్తే సామాన్య మానవుడు ఎవరికి చెప్పుకోవాలి? అవునా? కాబట్టి దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చింది. దేవుడు చెప్తున్నాడు, నాబోతుని రాళ్లతో కొట్టి చంపారు కదా, అక్కడ నాబోతు రక్తాన్ని కుక్కలు నాకినాయి. అదే స్థలంలో రాజైన ఆహాబు, నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి అని చెప్పాడు దేవుడు. అయితే ఆ సమయంలో ఏమంటూ ఉన్నాడంటే, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకిన ఆ స్థలమంది కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. అంతటా ఆహాబు చెప్పినటువంటి ప్రవక్త అయిన ఏలియాతో అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు చూద్దాం. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా అని అన్నాడు. పగవాడంట. ఏమి అన్యాయం చేశాడు? ఏలియా అనే ప్రవక్త ఆహాబు రాజుకి చేసిన అన్యాయం ఏంటి? నా పగవాడా అని ఎందుకంటూ ఉన్నాడు? ఒక మంచి వ్యక్తిని, దైవజనుడిని పట్టుకొని నా పగవాడా అని అంటా ఉన్నాడు. అంటే నువ్వు ఇతరులకి కీడు చేసి ఇతరులని లాగేసుకొని మరి నీకు మేలు కావాలి అని అనుకుంటే ఆ మేలు నీకు చేయకుండా దేవుని ఉద్దేశాన్ని నీ పట్ల మాట్లాడితే నీకు ఆ వ్యక్తి పగవాడైపోతాడు. దేవుడు తీసుకున్న నిర్ణయాన్ని మరి చెప్పినప్పుడు ఆ వ్యక్తి పగవాడిగా కనపడతాడు. చూడండి, అంటే అందుకేమంటున్నాడు? పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి అన్నాడు. యెహోవా దృష్టికి కీడు చేశాడంట. ఇతరులు ఆక్రమిస్తే అది యెహోవా దృష్టికి లేక దేవుని దృష్టికి నీవు కీడు చేసిన వాడివిగా అవుతూ ఉన్నావు. అయితే నువ్వు కీడు చేసినప్పుడు దేవుడేం ఊరుకోడు. దేవుడు చూస్తూ ఊరుకోడు. తప్పనిసరిగా నీకు తీర్పు తీరుస్తాడు. ఏ విధమైనటువంటి అక్రమం చేసావో, ఏ విధంగా ఆక్రమించావో, ఏ విధంగా ఇతర ఇళ్లను కూల్చావో, ఏ విధంగా ఇతరులకు నాశనం చేసావో అదే రీతిగా దేవుడు నీకు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు. నువ్వు దేన్ని విత్తుతావో అదే పంట నువ్వు కోస్తావు. ఎందుకు ఇలా జరిగింది? చాలామంది భార్యల చేత ప్రేరేపించబడి తప్పు చేస్తారు. అవునా? సో 21వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాట చదువుకుందాం. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత ఆహాబు రాజు యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. అమ్ముకున్నాడంట. భార్య ప్రేరేపిస్తే ఇతరులకి కీడు చేయడానికి తన్ను తాను అమ్ముకున్నాడంట. భార్య ప్రేరేపిస్తుంది. భార్యలు ప్రేరేపిస్తారు ఇతరుల సొమ్ము ఆక్రమించుకోమని. ఆక్రమించుకోవడమేనా? ఇతరులకి మేలు చేయమని ప్రేరేపించరా? ఎప్పుడు చూసినా ఇతరులకి కావాలని కోరుకోవడమే మానవ జాతిలో ఉన్నటువంటి కీడు, చెడు. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. నీతిగా నడుచుకున్నటువంటి ఏబును తన భార్య వచ్చి ఏమంటుంది అని అంటే, నీ నీతిని విడిచిపెట్టవా? దేవుడు నీకింత అపకారం చేస్తున్నాడు కదా, ఈ కురుపులతో బాధపడుతున్నావు కదా, చిల్లపెంక పెట్టి గీక్కుంటున్నావు కదా, నీవు ఆ దేవుడిని దూషించి చావరాదా, మరణం అవరాదా అని అంటూ ఉందన్నమాట.
చాలామంది ఇలా ప్రేరేపిస్తూ ఉంటారు. వాళ్ళకి సమాధానం మాట్లాడడం రాదు వాళ్ళ నోటికి. సాతాను మాటలు, పాపపు మాటలు విత్తుతూ ఉంటారు. వాళ్ళు అదే కోసుకుంటారు. దేవుని బిడ్డలారా, గమనించండి. నువ్వు ప్రేరేపించబడుతున్నావు అన్నటువంటి విషయాన్ని గమనించి ఇతరులకి కీడు చేయటం మాని మేలు చేయాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడన్నమాట. అవునా? నువ్వు కీడు చేసినప్పుడు నువ్వు దేవుని చేతిలో చిక్కుతున్నావు. కాబట్టి దేవుడు నీకు నిన్ను విమర్శించి నీకు శిక్ష విధించబోతూ ఉన్నాడు అన్నమాట. అవునా? ఆ తర్వాత ఆహాబు భయపడ్డాడు దేవునికి. ఆ మాట చెప్పినప్పుడు 21వ అధ్యాయం 29వ వచనం మొదటి రాజుల్లో ఆహాబు దేవుడు అంటా ఉన్నాడు, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా అని ఏలియాతో అంటా ఉన్నాడు. నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత అతనికి చెప్పిన అపాయం అతని కాలంలో సంభవించకుండా ఆపి అతని కుమారుని కాలముందు అతని కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించేదను. ఒక ఆహాబునే చంపుతానని దేవుడు చెప్పలేదండి. ఆహాబుతో పాటు తన కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తాను, తన వంశాన్నే భూమి మీద లేకుండా చేస్తాను అన్నాడు. చూసారా? ఇతరులకి కీడు చేస్తే ఒక న్యాయ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇతరులకి కీడు చేస్తే జరిగేది ఏంటి అని అంటే అది అందరికీ గొడ్డలి పెట్టి అవుతుంది. అయితే తర్వాత ఏం జరిగింది అని అంటే 27వ వచనంలో ఆహాబు ఆ మాటలు విని, ప్రవక్త చెప్పిన మాటలు విని, నీ రక్తం కుక్కలు లాగుతాయి అని చెప్పిన మాట విని తన వస్త్రములు చింపుకొని గోనిపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనిపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవాకు తిష్బీయుడైన ఎలియాకు ప్రత్యక్షం ఎలాగ సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి నిశ్చయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత అపాయం అతని కాలం ముందు సంభవించకుండా ఆపి, అంటే అపాయాన్ని కొంతకాలం ఆపుతానన్నాడు కానీ దేవుడు శిక్ష విధించటం ఆపుతాను అనలేదు, ఆపుతానని చెప్పలేదు. అయితే ఇతను తప్పు చేయడం వల్ల ఎవరెవరి మీదకి వస్తుందంటే అపాయము. అందుకే యెహోవా ఇలాగ సెలవిచ్చును, నేను నీ మీదికి అపాయం రప్పించేదను, నీ సంతతి వారిని నాశనము చేతును, నీ సంతానాన్ని నాశనం చేస్తాను. అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరినూ లేకుండా పురుషులందరినీ నిర్మూలన చేసేస్తానన్నాడు. ఎంతమందిని? ఒక్కరు తప్పు చేస్తే ఆ సంతానంలో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ పక్షానున్న పురుషులందరినీ కూడా నిర్మూలం భూమి మీద లేకుండా చేస్తానన్నాడు దేవుడు. ఇంత కఠినమైన శిక్ష ఉంటుంది. ఇతరులకి కీడు చేయడానికి నువ్వు ముందుకొస్తే నాకేం పర్లేదు, కీడు చేసి కోట్లు సంపాదించాను, లక్షలు సంపాదించాను, నేను లగ్జరీగా బ్రతుకుతానని అనుకుంటే నీ బ్రతుకు ఎంతసేపు, ఎంత టైం నువ్వు బ్రతకగలవు? దేవుని చేతిలో నుంచి నువ్వు తప్పించుకోగలవా? యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో నుండి నువ్వు తప్పించుకోలేవు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా అమ్ముకున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదువుకుందాం. 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు అని అంటా ఉన్నాడు. ఏం అమ్ముకున్నాడంటే ఇక్కడ ఏశావు, యాకోబు అనేటువంటి ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఇస్సాకుకు జన్మించారు. ఓకే, ఇస్సాకుకు జన్మించినటువంటి ఇద్దరు కుమారుల్లో పెద్దవాడు ఏం చేశాడట, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు అట. జ్యేష్ఠత్వం అనేది ఒక హక్కు. పెద్దవాడికి అన్నిటిలో మంచి ప్రయారిటీ ఉంటుంది. పెద్దవాడికే ఆశీర్వాదాలు ముందుగా వస్తాయి. పెద్దవాడికి కుటుంబంలో ఉన్న ఆస్తుల్లో కూడా రెట్టింపు బాగా ఉంటుంది. మరి అటువంటి పెద్దవాడు బాగా ఆకలి వేసిన సమయంలో ఇంటికి వచ్చేపాటికి తమ్ముడు కలగూర వంట వండుతా ఉన్నాడట. ఆ ఎర్రటి కూర నాకు పెట్టు అని అన్నాడట. తమ్ముడు అన్నాడు, అన్న నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా అని అన్నప్పుడు, అరే నేను చావబోతున్నాను, ఈ జ్యేష్ఠత్వం నేనేం చేసుకుంటాను, నాకు అక్కర్లేదు, తీసేసుకో అని అన్నాడు. అయితే ప్రియులారు గమనించండి, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు, ఏశావుని ఏమంటా ఉన్నాడు, తనకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను నాకు అక్కర్లేదు అని చెప్పినటువంటి వ్యక్తిని దేవుడు ఏమంటా ఉన్నాడంటే భ్రష్టుడు, వ్యభిచారి అని అంటా ఉన్నాడు. వ్యభిచారి ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడెను. ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయాడు. అందుకని నువ్వు ఏం విత్తుతున్నావో జాగ్రత్తగా గమనించాలి. జ్యేష్ఠత్వం నాకు వద్దు అని అంటే నువ్వు దాన్ని
తిరస్కరించావు, నువ్వు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయావు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యత, నువ్వు పరిశుద్ధంగా జీవించాలని, నువ్వు నీతిగా జీవించాలని, నువ్వు సకల ఆశీర్వాదాలతో ఉండాలని దేవుడు నిన్ను సృజించాడు. కానీ నువ్వేం కోరుకుంటున్నావు అది గమనించాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 16-17 వచనాల్లో నేను కొన్ని మాటలు చదవాలని ఆశిస్తున్నాను. తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి అన్నాడు. అవునా? 2వ రాజుల గ్రంథంలో ఆయన అన్నటువంటి ఈ మాట, దేవుడు ధర్మశాస్త్రాన్ని నిర్ణయిస్తే ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకోమని ఆయన ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఏం చేశారంటే, ఇశ్రాయేలు ప్రజలు వ్యర్థమైనటువంటి వాటిని, ఉపయోగం లేనటువంటి వాటిని అనుసరించి వ్యర్థులైపోయారట. వాళ్ళ వాడుకేంటి? వాళ్ళ వాడుక చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి ఆ జనుల్లాగా అయిపోయారట. చూసారా ఎంత దౌర్భాగ్యమో! ఆ జనుల్లాగా అయిపోయారట. వారు కొంతకాలం వాళ్ళతో జీవిస్తే వీళ్ళు వాళ్ళు అయిపోతారని, పాపం చేసే మనుషులతో పరిశుద్ధులు జీవిస్తే వాళ్ళు కూడా పాపులుగా మారిపోతారు. ఇశ్రాయేలు ప్రజలు, పరిశుద్ధులు, దేవుని బిడ్డలు అన్యజనుల మర్యాదను అనుసరించి అన్యజనుల్లాగా అయిపోయారట. కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? మరియు తమ కుమారులను కుమార్తెలను వాళ్ళు ఏమి చేశారో చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మరియు ఇశ్రాయేలు ప్రజలు తమ కుమారులను కుమార్తెలను అగ్నిహోత్రములో నడిపించి శకునమును చూయించి చిల్లంగితనమును వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఏం చేశారంట? చెడ్డతనం చేయడానికి, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి వాళ్ళు అమ్మేసుకున్నారంట. వాళ్ళు అమ్మేసుకున్నారు. చెడుతనం చేయుటకై తమ్మును తాను అమ్ముకొని ఆయనకు కోపం పుట్టించిరి. దేవుడు తనను ఆరాధించాలి, పరిశుద్ధంగా జీవించాలి, ధర్మశాస్త్రానుసారంగా జీవించాలి అని అంటే వాళ్ళు చిల్లంగితనం చేసి శకునాలు చూయించుకొని విగ్రహాలను పూజించి యెహోవా దృష్టికి చెడుతనము చేశారట. చేస్తూ తమ్మును తాము వాళ్ళు అమ్మేసుకున్నారట చెడుతనం చేయడానికి. కాబట్టి దేవుని కోపం వచ్చింది. కాబట్టి దేవుని కోపం వస్తే ఊరుకుంటాడా? అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, దేన్ని అనుసరించారంటే వీళ్ళు అన్యజనుల మర్యాదను వాళ్ళు అనుసరించారంట. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అన్నాడు. ఏం చేయాలంట? సజీవ యాగంగా మన శరీరాలు ప్రభువుకి, లోకానికి కాదు, పాపానికి కాదు, అపవిత్రత కాదు, దొంగతనానికి కాదు, వ్యభిచారానికి కాదు, విగ్రహాలను పూజించడానికి, చిల్లంగితనం చేసి దేవుడు ఉన్నాడు నీకు. ఆయన సమస్తం చూసుకుంటాడు. ఆయన నీ జీవితానికి ఆధారం, నీ జీవితానికి ఆశీర్వాదం, ఆయన నీ జీవితానికి రక్షణ. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఎవరికి? దేవునికి సమర్పించుకోవాలి అని చెప్తున్నాడు. 2వ వచనంలో ఏమంటూ ఉన్నాడంటే, మీరు 12:2 రోమపత్రిక, ఈ లోక మర్యాదను అనుసరింపక ఏం చేయాలని అంటున్నాడు? ఈ లోకంలో ఒక మర్యాద ఉంది, అదేంటంటే పాపమే. ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి ఏం తెలుసుకోవాలి? చిల్లంగితనం చేయడం, సోది చెప్పించుకోవడం, అవునా, శకునాలు చూయించుకోవడం, ఇది కాదండి చేయవలసింది. దేవుడు నీ జీవితాన్ని క్షేమంగా కాపాడడానికి తన కుమారుని పంపించాడు ఈ లోకానికి. నువ్వు చేస్తున్న ప్రతి పాపానికి ఆయన శిక్ష అనుభవించాడు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో తెలుసుకొని పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వల్ల రూపాంతరం పొందండి అని అన్నాడు. మీ మనస్సు మారాలి, శకునాలు చూసేటువంటి పరిస్థితి మారాలి, చిల్లంగితనం చేసే పరిస్థితులు మారాలి, కొండల్లో గుట్టల్లోకి వెళ్ళి
అన్యుల ఆచారాలు చేయడం మానుకోవాలి. ఆ విధంగా మానుకొని పరిశుద్ధమైన జీవితం, నిర్దోషమైన జీవితం, నీతిమంతమైన జీవితం జీవించినట్లయితే, దేవునికి సజీవయాగంగా సమర్పించుకున్నట్లయితే ఆయన మంచి దేవుడు. అవునా? అయితే ఇక్కడ చెప్తున్నాడు రోమాపత్రిక 7:14 అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. దేనికి అమ్ముకున్నాడట? పాపానికి అమ్మబడ్డాడట. అందుకనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను అని అంటా ఉన్నాడు. శరీర సంబంధి దేవునిలో లేనటువంటి వ్యక్తి పాపానికి అమ్మబడిన వ్యక్తి అని బైబిల్ చెప్తుంది. యాకోబు పత్రిక 4:4 చదువుకుందాం. వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోకంతో స్నేహం చేస్తున్నారు. ఈ లోకపు ఆచారాలు మీరు ఆచరిస్తూ దేవుని బిడ్డలకు కలిగినటువంటి ప్రత్యేకతను, పరిశుద్ధతను, నీతిని కోల్పోయారు. దేవుని మీద ఆధారపడే జీవితాన్ని కోల్పోయారు. దేవునితో ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయకూడనో, అంటే ఈ లోకం ఏంటి? లోకము అంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడంబము. అంటే ఈ లోకంలో ఉన్న మనుషులతో స్నేహం చేయొద్దని చెప్పడం లేదు బైబిల్. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశను ప్రేమించొద్దు, నేత్రాశను ప్రేమించొద్దు, జీవపు డబ్బాన్ని ప్రేమించొద్దు అని అంటా ఉన్నాడు. నేత్రాశ కావాల్సిందల్లా కావాలని కోరుకుంటుంది. దారినిళ్ళే ఇవన్నీ, దారినిళ్ళే వాళ్ళందరినీ కోరుకుంటుంది. అవునా? ఆకాను తన కళ్ళతో చూసి నేత్రాశతో ఒక వెండి కమ్ము, బంగారు కమ్ము, షినారు వస్త్రాన్ని చూసి వాటి చేత ఆకర్షించబడి అవి తెచ్చి గుడారంలో పెట్టుకున్నాడు. దేవుడు తీర్పు తీర్చినప్పుడు అతన్ని రాళ్లతో కొట్టి చంపి కుప్పవేశారు. కాబట్టి నువ్వు దేన్ని విత్తుతావో మనుష్యుడా అదే కోసుకుంటావు. పాపం చేస్తే, దేవుడు శపించిన దాన్ని నువ్వు ప్రేమిస్తే ఆ శాపాన్ని నీ మీదకి వస్తుంది, దాన్ని నువ్వు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయకూడను అంటే శరీర ఆశను నెరవేర్చుకోవడానికి, నేత్రాశ నెరవేర్చుకోవడానికి, జీవపడంబాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడతాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు అని చెప్తుంది బైబిల్. 1 పేతురు 1:14. కాబట్టి మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక, పూర్వం ఆశించారు, ఇష్టం వచ్చిన పాపం చేశారు, మీ ఇష్టానుసారంగా జీవించారు. అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మిమ్మల్ని పిలిచినటువంటి దేవాతి దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి మీరు కూడా మీ ప్రవర్తనలో, మీ చూపులో పరిశుద్ధత కలిగి ఉండండి, మీ మాటలో పరిశుద్ధత కలిగి ఉండండి, మీ ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి ఉండండి, మీ నడవడికలో పరిశుద్ధత, నీతిని కలిగి ఉండండి, పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు. దేవునికి అది చాలా చాలా ఇష్టం. ఇంకా ఏం చేశారట? న్యాయాధిపతుల గ్రంథంలో 2:11 ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేశారంట. ఆయన కళ్ళ ముందు ఎవరైనా కీడు చేస్తే ఆయన తట్టుకోలేడు. ఎందుకు? ఆయన మానవం సృజించింది ఇతరులకు మేలు చేయమని, ఇతరులకు హాని చేయముంది కాదు, ఇతరుల ఆస్తులు లాగేసుకోమని కాదు, కానీ ఇతరులకు మేలు చేయి, ఇతరులకు సహాయం చేయి, వాళ్ళని ప్రేమించు అని నిన్ను సృజించాడు భూమి మీద. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇతరులకు కీడు చేస్తూ ఉన్నావు. వారి కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించిరి. తమ చుట్టూ నుండి జనుల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. అది చేయకూడనటువంటి ఈ దేవతలను పూజించి యెహోవాకు కోపం పుట్టించారు. కీడు చేసి కోపం పుట్టిస్తూ ఉన్నారు. అపవిత్రమైనటువంటి కార్యాలు చేసి దేవునికి బిడ్డలుగా ఉండవలసిన ప్రతి ఒక్కరూ నీతిగా, పరిశుద్ధంగా ఉండవలసిన వారు అవినీతిలో, అపవిత్రమైన కార్యకలాపాల్లో పాల్పొంది దేవునికి కోపం పుట్టిస్తూ ఉన్నారు. ఇంకేమన్నాడు తెలుసా? 15 యెహోవా వారితో చెప్పినట్లు, వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువు ఆయను. కాబట్టి నువ్వు ఆ విధంగా జీవించినందువల్ల, దేవునికి కోపం పుట్టించే విధంగా జీవించినందువల్ల నిన్ను శత్రువుల చేతికి అప్పచెప్తున్నాడు. అయితే వాళ్ళు ఏం చేస్తారంట? బాధ కలుగు చేయుటకు
అని అంటా ఉన్నాడు. వాళ్ళు బాధ కలుగు చేస్తారండి. నీకు బాధలు ఎందుకు వస్తున్నాయి? నువ్వు చేసిన కీడుని బట్టి నీకు బాధ వస్తుంది. కలుగు చేయటం యెహోవా వారికి శత్రువు ఆయన గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగను. ఇబ్బందుల్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు మనుషులు అంటే నువ్వు చేసే పాపమే, నువ్వు చేసే కీడు. ఇతరులు లాగేసుకొని ఇతరులు నాకు కావాలి, ఇతరుల భార్యలు, ఇతరుల పిల్లలు, ఇతరుల ఆస్తులు, ఇతరుల ఇళ్ళు వాకిళ్ళు అక్రమంగా లాగేసుకొని గొప్పోడు అయిపోదాం అని చెప్పి ఆ పాపం చేస్తే కావాల్సినంత పాపం కలిగేదేంటి తెలుసా? బాధ కలిగే విధంగా దేవుడు చేస్తాడు, ఇబ్బంది కలిగే విధంగా దేవుడు చేస్తాడు. జడ్జెస్ న్యాయాధిపతులు 4:3 చదువుకుందాం. కనాను రాజుకి ఒక సేనాధిపతి ఉన్నాడు. ఆయన పేరు యాజీను సేనాధిపతి. కనాను రాజు పేరు యాజీను, ఆయన సేనాధిపతి పేరు సిసెరా. 20 సంవత్సరాలు ఏం చేశాడంటే తెలుసా? వీళ్ళు పాపం చేసినందువల్ల, ఇశ్రాయేలీయులు కీడు చేసినందువల్ల ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టిరి. ఈరోజు నువ్వు దేవునికి మొర్ర పెట్టాలి. మొర్ర పెడితే నీకు మేలు కలుగుతుంది. బైబిల్ గ్రంథంలో ఆయన చెప్పే మాటలకి మనం లోబడాలి. యెషయా గ్రంథం 52:3 చెప్తున్నాడు, మీరు ఊరకే అమ్మబడితిరి. ఎలా అమ్మబడ్డారు? పాపానికి మిమ్మల్ని మీరు అమ్మేసుకున్నారు. రోకలియకే మీరు విమోచించబడుదురు. మీరు పాపానికి అమ్మేసుకున్నారు, కీడుకి మిమ్మల్ని మీరు అమ్మేసుకున్నారు కనుక దేవుడు మిమ్మల్ని విడిపించడానికి ఆయన వెల చెల్లించాడు. ఆయన పెనాల్టీ కట్టేశాడు. తన కుమారుని జీవాన్ని పెనాల్టీగా పెట్టాడు. తన కుమారుని రక్తాన్ని క్రయధనంగా చెల్లించాడు. నువ్వు చేసిన పాపానికి, నువ్వు చేసిన కీడుకి, నువ్వు ఇతరులకు చేసినటువంటి ఆ అన్యాయానికి ఆయన నిన్ను ప్రేమించి, ఆయన నిన్నేం ద్వేషించలేదు, నిన్ను ప్రేమించి ఆ శిక్ష నుంచి నిన్ను విడిపించడానికి ఆయనే సిలువలో శిక్ష అనుభవించాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఈ లోకానికి వచ్చి నీ పాపానికి ఆయన శిక్ష తన శరీరం అందు అనుభవించాడు. నీ దోషాలన్నింటినీ ఆయన సిలువలో మోసాడు, భరించాడు. నీ శాపం నీకు వచ్చిన, నువ్వు చేసిన కీడు వల్ల, పాపం వల్ల, దేవునికి వ్యతిరేకంగా జీవించిన జీవితం వల్ల నీకు వచ్చినటువంటి పాపాన్ని ఆయన భరించాడు. కాబట్టి ఇప్పుడు నీకు విడుదల, నీకు విమోచన. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి రా. ఏలయనగా మనం ఇకను పాపమునకు దాసులము కాదు, పరిశుద్ధంగా జీవించడానికి, నూతన స్వభావాన్ని పొందుకొని దేవుని బిడ్డలాగా అద్భుతంగా జీవించడానికి మిమ్మల్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కీడులో నుంచి మిమ్మల్ని పిలుస్తున్నాడు, వ్యాధిలో నుంచి, దరిద్రంలో నుంచి పిలుస్తూ ఉన్నాడు. కనుక బయటికి రండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, ఈ కీడు నుంచి, ఈ కష్టాల నుంచి, ఈ శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, ఈ బాధల నుంచి నన్ను విడిపించు ప్రభు అని చెప్పి ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.